వెల్కమ్ టు డైలీ అప్డేట్స్. స్టార్టింగ్ వచ్చేసి ప్రభాస్ అనురాఘవపడి డైరెక్షన్లో వస్తున్న ఒక మూవీ అయితే ఉంది. మూవీ నేమ్ అయితే ఫౌజీ అని చెప్పేసి చాలామంది అంటున్నారు, కానీ మూవీ నేమ్ ఇంకా డిసైడ్ కాలేదు. వాళ్ళు మూవీ నేమ్ డిసైడ్ కాలేదు అండ్ ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ ఇంకా ఏమి ఇవ్వలేదు. త్వరలోనైతే మనకు షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి టీమ్ అప్డేట్ అయితే ఇచ్చేసారు. ఇంకా షూట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదంట. అందరూ చాలామంది షూట్ స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారు, కానీ షూట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ప్రభాస్ గారి లైనప్ చూసుకుంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఆ లైనప్ ఈ సినిమా ఎక్కడ ఆడుతుందంటే, ఈ సినిమా మనకు మన రాజసాబ్ అనే సినిమా అయిపోయిన తర్వాత, దాని తర్వాత ఈ సినిమానైతే షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ చేయందంటే ఈ సినిమాని అయితే కంప్లీట్ చేయలేడు మన ప్రభాస్. ఆల్మోస్ట్ ఇంకా షూట్ అయితే ఉంది. రాజాసాబ్ అయితే ఇంకా చాలా ఉంది. అసలు షూట్ అంటే కాదు, ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది, ఇంకా చాలా అంటే చాలా ఉంది అసలు చెప్పాలంటే. బేసిక్గా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఇది అయిపోయిన తర్వాత కంపల్సరీ మన అనురాఘవపూడి మాత్రం ఎంటర్ అవుతాడు. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ పాయింట్, ఈ సినిమా ఏంటి, మన రాజసాబ్ అయితే కంప్లీట్గా అంది వేరే సినిమాలు అయితే టచ్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒక చిన్న మన షూట్లో ఒక చిన్న కాలు ఇంజ్యూర్ అయితే అయింది. అండ్ అదైతే నాకు తెలిసి ఇప్పుడు కంప్లీట్గా సేఫ్ అయ్యి, ఇప్పుడు అంతా పెద్ద ఏం లేదు, ఇప్పుడైతే కంప్లీట్గా సేఫ్ అని చెప్పేసి అంటారు. ఆ షూట్ కంప్లీట్ కావాలి, మళ్ళీ దాని ప్రొడక్షన్ వర్క్ కావాలి, అవంతా కంప్లీట్ అయిపోయి అది రిలీజ్ అయిపోయిన తర్వాత అండ్ ఈ మూవీ అయితే చేస్తామని అంటున్నారు. చూడాలి. ఈ మూవీ అయితే ఇప్పట్లోనైతే రాదు గైస్. ఎందుకంటే ఇప్పుడు మినిమం 2026లో కూడా రాదు. ఎందుకంటే దానికంటూ ఒక న్యూ వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నారంట. ఆ న్యూ వరల్డ్ క్రియేట్ చేయాలి అంటే, అంత షూట్ అనేది చేయాలి అంటే కొంచెం టైం పట్టుద్ది. మళ్ళీ దాని తర్వాత మధ్యలో నాకు తెలిసి మన సందీప్ వంగారెడ్డి గారిది కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభాస్ అన్న ఏంటంటే, ఒక లైనప్ పెడతారు ఫస్ట్. ఆ లైనప్ పెట్టి వీటికి షూట్ ఏంటంటే అటు ఇటుగా డేట్లు ఇచ్చుకుంటూ దాన్ని కంప్లీట్ చేస్తుంటాడు అన్నట్టు కొన్ని మూవీస్కి. ఇప్పుడు చాలా మూవీస్ అయితే అట్లా చాలా కంప్లీట్ చేశాడు. మినిమం ఒక ఇయర్కి కంప్లీట్గా ఒక 2 మూవీస్ అయితే కంపల్సరీగా ఇస్తున్నాడు. ఈసారికి వచ్చేస్తే మనకు ఇంకో రాజసాబ్ అయితే నాకు అటు ఇటుగా చూసుకుంటే ఇంకా 2-3 మంత్సే ఉంది, ఎక్కువ లేదు. అండ్ అనురాఘవపూడి మాత్రం అది ఇప్పట్లోనైతే కాదు గాయస్. ఎందుకంటే అది అంతా క్రియేట్ చేయాలి, వరల్డ్ అంతా క్రియేట్ చేయాలంటే కొంచెం టైం పట్టుద్ది. అల్లు అర్జున్ది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే, మనకు బేసిక్గా చెప్పాలంటే అల్లు అర్జున్ది నెక్స్ట్ ప్రాజెక్ట్ మన త్రివిక్రమ్ గారితో ఏంటంటే, త్రివిక్రమ్ గారు ఇప్పుడు దానికంటూ ఒక 1000 CR అయితే పెట్టబోతున్నాడంట. దానికి ఆ స్టోరీకి అయితే నాకు తెలిసి ఆ స్టోరీ అంత పెద్ద బడ్జెట్ అయితే ఇంతవరకు ఆయన హ్యాండిల్ చేయలేదు. కానీ కాకపోతే ఇప్పటికీ మరి ఎలా హ్యాండిల్ చేస్తాడో అనేది చూడాలి. ఇక మనం ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే, ఆయన హ్యాండిల్ చేయలేడని కాదు, కానీ హ్యాండిల్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన పాత మూవీస్ మనం చూస్తుంటే అతడు కానీ, అలా వైకుంఠపురంలో కానీ ఇంకా చాలా ఉన్నాయి. అంటే అవి కొంచెం బడ్జెటే, అంటే మరీ హై బడ్జెట్ అని కాదు. ఆ స్టోరీ కానీ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ చాలా నార్మల్గా ఉంటుంది స్టోరీ, కానీ కాకపోతే అక్కడ ఉన్న హైప్ క్రియేట్ చేయడానికి మాత్రం డిఫరెంట్ స్టైల్ అయితే ఆయన యూజ్ చేస్తాడు. నాకు తెలిసి మనకు అల్లు అర్జున్కి మనకు పుష్పకు ముందు అయితే నాకు తెలిసి బెస్ట్ మూవీ అంటే ఇదే, అలా వైకుంఠపురంలో. అదే బిగ్గెస్ట్ హిట్. అంతకంటే ముందంటే ఇక చాలా రోజులైంది అసలు బిగ్గెస్ట్ హిట్ వాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే ఈ స్టోరీకి అయితే నాకు తెలిసి ఒక న్యూ వరల్డ్, దీనికంటూ కూడా ఒక న్యూ వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు. మరి 1000 CR పెట్టినప్పుడు క్రియేట్ చేయకపోతే కష్టమే కదా. దీనికంటూ కూడా అలా క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ దీని ప్రొడ్యూసర్ వచ్చేసి మన నాగవంశీ ప్రొడ్యూసర్ అయితే చేస్తున్నారట. అసలు అంత బడ్జెట్ అనేది నాకు తెలిసి ఏడనో కొడుతుంది. అంత బడ్జెట్ పెట్టారా అనేది చూడాలి. ఇక అది ఎంత అనేది దాని అప్డేట్ని బట్టి మనం డిస్కషన్ చేసుకున్న తర్వాత. గేమ్ చేంజర్ ఎందుకు ఫ్లాప్ అయిందంటే, గేమ్ చేంజర్కి స్టోరీ పరంగా చాలా నెగిటివ్ వచ్చింది. అసలు చెప్పాలంటే ఎంత నెగిటివ్ వచ్చిందంటే, ఆ నెగిటివ్ అనేది చాలా అంటే చాలా నెగిటివ్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, స్టోరీ మంచిగా లేదు. అసలు ఒకటి ఏంటంటే, స్టోరీ నార్మల్గానే ఉంది, మరీ అంత హైప్ క్రియేట్ చేసేలా లేదు.
ఏదో జనరల్ స్టోరీ ఎప్పుడు చూసినట్టే మనం చాలా ఇసొంటి స్టోరీలు మనం చాలా చూసినట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని బాగా భుజాల మీద వేసుకొని నడిపిందంటే రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు వేరే వేరే యాక్టర్స్ చూసుకుంటే రామ్ చరణ్ లెక్క ఓళ్ళు చేయలేదు చెప్పాలంటే. సేమ్ ఈక్వల్గా చేయాలంటే కూడా కష్టమే, కానీ ఎందుకంటే హీరోలో కదా, హీరోలో ఎక్కువగా చేస్తుంటుంది. అండ్ నాకు తెలిసి ఫ్లాప్ అవడానికి కారణం అది కాదు, కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే. ఒకటేంటంటే స్టోరీ విషయానికి వచ్చేస్తే నార్మల్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకు స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే కూడా చాలా అంటే చాలా ఏదో ఎక్కడో జనరల్గా జరుగుతుంటే నార్మల్ స్క్రీన్ ప్లే లానే అనిపించింది. అంతా ఏం కొత్త టెక్నిక్స్కి అయితే ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే అదేదో మన విక్రమ్ సినిమాలో ఒక కెమెరా యాంగిల్ ఉంటుంది కదా, చెక్అవుట్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఉంటుంది చేసిన, సేమ్ అలానే అయితే ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రౌండింగ్ ఏందో అని నాకైతే అది అర్థం కాలేదు భయ్య. మొత్తం ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారు అక్కడ డిస్కషన్ చేసుకుంటూ ఉంటే ఆ రౌండింగ్ తిరుగుతా చూసారా, నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి. అసలు అది అంత దింపేశాడు ఏంటి అని ఇలా అవుతుంది. అది నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఆ షాట్ ఎందుకు నాకు అసలు నచ్చలేదు. అది డిఫరెంట్గానే ఉంది. ట్విట్టర్లో అయితే చాలా అంటే చాలా నెగిటివిటీ వచ్చింది. అండ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే చాలా వచ్చాయి. అసలు చెప్పాలంటే నాకు తెలిసి మరీ అంత నెగిటివిటీ చేయాల్సిన అవసరం వచ్చిందో తెలియదు, కానీ సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పి అక్కడ నవ్వుకోవాలి, కానీ ఎందుకో అలా చేశారు. సంక్రాంతికి వస్తున్నా, నాకు తెలిసి ఈ మధ్యలో ఈ సినిమాని అయితే ఆగేలా లేదు. పోస్టర్ల మీద పోస్టర్లు వేస్తారు, మినిమం 500 కొట్టేదాకా ఉంది. ఎందుకంటే సూపర్ హిట్ టాక్తో రన్ అవుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు నేను 230 అలా తీసుకుంటుంది అనుకున్నా, కానీ ఇంకా పెరిగేలానే ఉంది. నిన్నటి పోస్టర్ చూసా, నిన్నటిది ఎంత 240 230 దాకానైతే వచ్చింది. పర్లేదు, మంచిగానే అయితే ఆడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సంక్రాంతికి మెయిన్ విషయం ఒకటి మాట్లాడుకోవాలి గైస్. అసలు సంక్రాంతి అనేది ఇంత పెద్ద ఇటు కారణానికి మన పులిరాజు అని చెప్పుకోవాలి. ఆ చిన్న పిల్లాడు భలే చేశాడు అసలు చెప్పాలంటే. ఆ చిన్న పిల్లాడి వల్లనే నాకు తెలిసి మూవీలో 100కి ఒక 50% అయినా అనుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఒక మెసేజ్ అయితే ఇచ్చారు గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ చిన్న పిల్లాడి వల్ల ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మనకు నేను ఒకటి చెప్తా భయ్య, ప్రతి మూవీ ముందట వచ్చింది, కానీ కాకపోతే ఈ మూవీ లాస్ట్కి వచ్చింది. పాపం లాస్ట్కి సంక్రాంతి రోజులనే రిలీజ్ అయింది. పెద్ద హాలిడేస్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకోలేదు, అయినా కానీ ఇట్టుకొట్టారు. అసలు ఇది కదా అసలు మెయిన్. ఇదే స్టార్టింగ్లో ఎంత 10కో 9కో అలా వస్తుంటే చాలా బెటర్గా ఉంది. గేమ్ చేంజర్ అప్పుడు రిలీజ్ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది నాకు తెలిసి. ఎందుకంటే చాలా సంక్రాంతి మొత్తం అసలు వీళ్ళే తీసుకునే వాళ్ళు. ఇప్పటికీ సంక్రాంతి మొత్తం అసలు వీళ్ళే విన్నర్ అనుకోవాలి. చెప్పాల్సింది ఏంటంటే డాకు మహారాజ్ కూడా చాలా బాగా ఆడుతుంది. ఒకటి చెప్పాలంటే డాకు మహారాజ్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూజిక్ పరంగా చెప్పుకోవాలంటే డాకు మహారాజ్ బెస్ట్ అనుకోవచ్చు. కామెడీ పరంగా చెప్పుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నామంటే మనం వెంకటేష్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బాగా గుర్తొచ్చేది ఒకటి బెస్ట్, ఫ్యామిలీ స్టోరీసే ఎక్కువ గుర్తొస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండెడ్గానే ఉంటాడు ఆయన. ఏ సినిమాలు చూసినా కానీ ఫ్యామిలీకి సంబంధించిన మూవీస్ మాత్రమే తీస్తుంటాడు. అప్పట్లో ఒక సిరీస్ అయితే వచ్చింది, ఆ సిరీస్ అయితే కొంచెం డల్గానే అనుకోవాలి. అదైతే పెద్దగా ఏం ఆడలేదు నాకు తెలిసి. మన సంక్రాంతిలో మనం పక్కా ఈ వరకు చూడని వాళ్ళకైతే చెప్తున్నా, సంక్రాంతికి వస్తున్న ఇంతవరకు చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు వింటేజ్ వెంకటేష్ అయితే చూస్తారు పక్కా, ఇది మాత్రం పక్కా గ్యారెంటీ. ఎందుకంటే ఆ టైంలో చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఈ టైంలో సేమ్ అదే కామెడీ కంటిన్యూగా చేశాడు అన్నట్టు. ఓకే గాయస్, ఈ రోజు కింద. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.